హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి 'కార్తీక దీపం' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాము. దీప సీరియస్‌గా కూరగాయలు కట్ చేస్తూ గౌతమ్‌ని తిట్టుకుంటూ ఉంటే, కార్తీక్ వచ్చి ఆమెతో ముచ్చట్లు పెడతాడు. "ఎందుకంత కోపం?" అని. "అదేం లేదు" అంటే, "గులాబీ ఇచ్చి రోజుకో గులాబీ ఇస్తాను" ఇలా అని వంట లెక్కని కూల్ చేస్తాడు. అప్పుడే కావేరి అక్కడికి వస్తుంది. కావేరి వచ్చి జోష్న గురించి చెప్తుంది. "అసలు జోష్న పెళ్లి నువ్వు ఆపలేదు. నువ్వు ఆపేలా జోష్న ప్లాన్ చేసింది దీప. గౌతమ్ గురించి జోష్నకు అంతా తెలుసు. జోష్న కావాలనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లు నాటకం ఆడింది దీప" అని కావేరి అయితే మొత్తం విన్న మాటలు చెప్తుంది. ఆ మాటలు విన్న దీప షాక్ అవుతుంది. "అసలు ఇదంతా ఏంటి?" అని దీప అంటే, "ఏమో మరి, గౌతమ్ అందరిని మోసం చేస్తున్నా అనుకుంటున్నాడు. కానీ అతనికి మించి జోష్న అందరిని మోసం చేస్తుంది" అని చెప్పేసరికి, "ఈ విషయం ఎవరికి చెప్పకండి" అని దీప కావేరితో మాట తీసుకుంటుంది. ఆ తర్వాత మరోవైపు జోష్న పెళ్లి ఫారిన్‌లో చేయాలి అనుకుంటున్నట్లు శివనారాయణ చెప్తే, "వద్దు తాతయ్య, నా పెళ్లి ఇక్కడే ఈ ఇంట్లోనే జరగాలి" అని శివనారాయణకి అడుగుతుంది. మనవరాలు అడగడంతో సరే అని చెప్తాడు శివనారాయణ. అలాగే పెళ్లి ఇప్పుడే వద్దు అని కూడా చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మరోవైపు వంటలక్క వచ్చి కాంచనకి జోష్న చేసిన విషయం అంతా చెప్తుంది. అది వినడంతో కాంచన, "ఇంత సైకోలా అయిందేంటి? నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడతా" అని అంటుంది. "మీరు వెళ్ళి మాట్లాడండి, వినకపోతే జోష్న చెంపలు వాయిస్తానని" దీప అంటుంది. ఆ తర్వాత ఇటు శివనారాయణ జోష్న పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి వెళ్తున్నట్లు సుమిత్రతో చెప్తాడు. ఈ విషయం ముగ్గురు మధ్యనే ఉండాలని, జోష్నకి చెప్పొద్దని పారిజాతంకి వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా గౌతమ్‌తో సంబంధం మాట్లాడడం కోసం శివనారాయణ వెళ్తున్నప్పుడు కాంచన ఎదురు వస్తుంది. "ఇలాంటి వాళ్ళు ఎదురు వస్తే పనులు ఆగిపోతాయి. నేను వెళ్ళి కూర్చొని బయలుదేరుతా" అని అంటే, "నాన్న ఆగు" అని కాంచన అంటుంది. "గౌతమ్ అస్సలు మంచోడు కాదు. ఈ ఒక్కసారికి జోష్న పెళ్లి ఆపు నాన్న" అని అడిగితే శివనారాయణ, "దీప నేర్పి పంపించిందా" అని సీరియస్ అవుతాడు. "లేదు నాన్న" అని చెప్పినా వినడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయితే పూర్తవుతుందండి.